ప్రేమ ఉంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నాడు బిర్రు ప్రతాప్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత కేసు వేయించి ఆపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? సో ఆపినా సరే బీసీల మీద మా కమిట్మెంట్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ సార్. బ్యాక్ బోన్ కాస్ట్ కాదు ఇది బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ కాస్ట్ అన్నానికి. సో మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీలో 4,38,000 కోట్ల రూపాయల సంక్షేమం చేస్తే ఒక్క బీసీలకే 1,73,000 కోట్ల రూపాయల సంక్షేమం చేశాం. అన్ని పథకాలు డీబీటీ నాన్ డీబీటీ తెలిపి ఓన్లీ బీసీలకే. ఇక బీసీ మంత్రులు సార్, జగన్ గారి ప్రభుత్వ హయాంలో 11 మంది సార్ బీసీ మంత్రులు. అంటే ఎంతమంది సార్? 25 మంది మంత్రుల్లో. ఇక బాబు గారి కేబినెట్ లో సార్ ఇంతకు ముందు 8 మందే సార్, కానీ 11 మందికి పెంచాం బీసీలకు మేము. ఇక బీసీలకు రాజ్యసభ చంద్రబాబు నాయుడు గారు గుండు సున్నా ఎప్పుడు 2014 నుంచి 19 మధ్యలో బీసీలకు రాజ్యసభ సాంప్రదాయం తీసుకొచ్చి 4 ఇచ్చాం 5 ఏళ్లలో. 4. అది జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి బీసీల మీద ఉన్న కమిట్మెంట్. ఇక బీసీలు అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారిని మేము ఏదైతే డిప్యూటీ సీఎం గా చేశాం. ఇక తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ చేశాం. ఇక శాసన మండలిలో సార్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 19 ఏదైతే బీసీ ఎస్టీ మైనార్టీలకి దాదాపుగా ఎమ్మెల్సీ పదవులు 29 ఇచ్చాం సార్. 29 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం సార్ మేము. అంటే దాదాపుగా 69% సార్ అది. ఇక చంద్రబాబు నాయుడు గారి పాలనలో 18 మందే 37%. కానీ బీసీలు అంటే ప్రేమ అంటాడు. 18% ఇచ్చిన ఆయనకి ప్రేమ ఉన్నట్ట, సారీ 37% ఇచ్చిన ఆయనకి ప్రేమ ఉన్నట్ట, 69% ఇచ్చిన మాకు ప్రేమ ఉన్నట్ట. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ లో సార్ తీర్పు వచ్చినా సరే, సో 30% పెంచకూడదని చెప్పి తీర్పు వచ్చినా సరే, 10% ఏదైతే బీసీలు కోల్పోయినా సరే, 15,000 పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జిల్లా పరిషత్ చైర్మన్ లో మేము 13 గెలిస్తే సార్ వైసీపీ 13లో 6 అంటే దాదాపుగా 46% బీసీలకి ఇచ్చాం మేము. ఏ చట్టం చేశామని ఇచ్చాం 46% బీసీలకి. ఇక 87 మున్సిపాలిటీల్లో 84 గెలిచాం సార్ మేము. 84 గెలిస్తే 44 చైర్పర్సన్స్ బీసీలకే ఇచ్చాం సార్. 53%. ఏం చేసింది 34%. మేము ఇచ్చింది 53%. బీసీల మీద ఎవరికి ప్రేమ ఉందో చూడాలా. ఇక 14 కార్పొరేషన్స్ లో మేము 9 చోట్ల గెలిస్తే 64% వాళ్ళకి ఇచ్చాం సార్. ఇక ఏదైతే 14 కార్పొరేషన్ లో సార్ మేము ఇచ్చిన 9 చోట్ల మేయర్ పదవులు వాళ్ళకే ఇచ్చాం సార్. 14 మేము గెలిస్తే 9 వాళ్ళకి ఇచ్చాం. అంటే 64% సార్ అది. సో మేము చట్టం చేయకపోయినా, మేము చట్టం చేస్తే దాన్ని బిర్రు ప్రతాప్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడి చేత తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టు దాకెళ్ళి దాన్ని ఆపేసినా సరే 35% చట్టం చేయాలన్నా బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే అని చెప్పి 40% నుంచి 64% వరకు జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఇవన్నీ ఇచ్చినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు వచ్చి మళ్ళీ బీసీలకు మేము న్యాయం చేస్తున్నాం, బీసీలకు 35% ఇస్తున్నాం రిజర్వేషన్ అంటే, సో మాకు ఎవరు నమ్మాలి బీసీలు? మళ్ళీ మీ వాళ్ళ చేత ఎవరో చేత వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయించి దాన్ని వెనక్కి తీసుకోరని నమ్మకం ఏంటి? మీ చరిత్ర అలాంటిదే. లేకపోతే బీసీల మీద ప్రేమ ఉంటే అడుగుతున్నారు. ఎవరో కేసు వేయకుండా సక్రమంగా అమలైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, సో వారు కొన్ని ఎక్కువ స్థానాలు పోటీ చేసి రాజకీయంగా వారు కొంత అభివృద్ధి చెందితే సంతోషపడతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ 100% సార్. అందుకే కదా చట్టం చేయకున్నా, చట్టానికి వాళ్ళు మోకాలు అట్టినా సరే బీసీలకి బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పేసి మేము ఎమ్మెల్సీలో మేము ఇచ్చింది కానీ, అదేవిధంగా రాజ్యసభలో ఇచ్చింది కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి కానీ, ఆ పక్కనే ఉన్నటువంటి స్పీకర్ పదవిని కానీ, దాంతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, వాటితో పాటుగా మేయర్ పదవులు కానీ, ఇవన్నీ 50 to 60% ఇచ్చాం సార్. చట్టం చేస్తే 35%. చట్టం లేకుండానే 64% మేము మేయర్ పదవులు ఇచ్చాం మేము. సో ఎవరికి చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల? పదవులు ఇచ్చారా? పవర్స్ ఇచ్చారా సార్? పదవులు ఉన్న వాళ్ళకి పవర్ లేవా? అంటే పవన్ కళ్యాణ్ గారికి పవర్ లేదని ఈ రోజు అందరికి పవర్ లేనట్టేనా? ఓకే, మీరు అదే ప్రతి అంశం వారి గురించి మాట్లాడడం కన్నా కూడా మీరు గత హయాంలో ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలను చేశారు కదా, వాళ్ళల్లో ఎవరికన్నా ఒక గౌరవము, ఒక హోదా ఇప్పుడు ఈ రోజున డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉందా? జస్ట్ సింపుల్ కంపారిజన్ సార్. గౌరవం, హోదా ఉన్నాయి కాబట్టే వాళ్ళు ప్రతి కేబినెట్ కి వచ్చారు, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవం, హోదా లేవేమో పాపం. పవన్ కళ్యాణ్ గారు వరుసగా 4వ కేబినెట్ కూడా కొట్టారు. హైదరాబాద్ లో ఈ రోజు పెళ్లికి వెళ్ళడానికి టైం ఉంది.
కానీ రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆమోదపరచడానికి టైం లేదు. సో శాసనసభకు రావడానికి టైం లేదు. సో ఇంకో పక్క చూస్తే ఆ పక్కనే ఎవరైతే ఒక సినిమా డైరెక్టర్ యొక్క కుటుంబ సభ్యులు బాగున్నారా లేదా అని చెప్పి పక్కనే ఉన్న మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉంది. ఈ పక్కన ఉన్నటువంటి కేబినెట్ మీటింగ్ రావడానికి టైం లేదు. అదే విధంగా మంగళగిరిలో ఆయన ఆఫీస్ లో చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి టైం ఉంది. కానీ ఈ పక్కన వచ్చేసి కేబినెట్ మీటింగ్ రావడానికి టైం లేదు. సో ఇవన్నీ ఎందుకు లేవని అడుగుతా ఉన్నాం. వాటికి వాళ్ళు సమాధానం చెప్పాలి. చెప్పకుండా మమ్మల్ని అంటే ఎట్లండి? పవర్స్ ఉన్నాయా లేవా పదవులు అనిపించిన వాళ్ళకి తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 50% నామినేటెడ్ పదవుల్లో డైరెక్టర్ పదవులతో సహా ఇచ్చినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నామినేటెడ్ పదవులే కాదు, కాంట్రాక్టుల్లో కూడా 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఇచ్చినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో ఎందుకు చేయలేకపోయింది? అలా ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళకి బీసీలు అన్నా, ఎస్సీలు అన్నా, ఎస్టీలు అన్నా, మైనార్టీలు అన్నా ప్రేమ అని చెప్పుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీసీలకు ఎందుకు చట్టం చేయలేకపోయారు? సరే, చట్టం చేయలేకపోతే చేయలేరు. ఏ రోజైనా అమలు పరిచారా? అమలు పరిచింది మేము. అమలు పరిచేలా జీవో తీసుకొచ్చింది మేము. ఆ జీవోకి మోకాలెట్టింది మీరు. ఆ రోజు హైకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి అడ్డుపడింది మీరు. ఈ రోజు కూడా ఏం జరుగుతుందంటే నేను చెప్తాను చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు నైజం ఎలా ఉంటుందంటే, ఈ రోజు కూడా వాళ్ళే చట్టం చేస్తారు, వాళ్ళే కోర్టుకెళ్ళి ఆపేస్తారు, వాళ్ళే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుపడ్డారు అని చెప్పేసి గగ్గోలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. చరిత్ర చెప్పింది కూడా అదే సార్. ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి పుచ్చ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. బ్రహ్మనాయుడు గారు, 34% రూరల్లో, 33% అర్బన్లో